కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమైనప్పుడు 7 అక్షౌహిణులు ఒకవైపు 11 అక్షౌహిణులు మరొక వైపు, పాండవుల వైపు 7 అటు పక్కన 11 మోహరించినటువంటి సందర్భంలో యుద్ధానికి ముందుగా అర్జునుడు అందరినీ చూస్తున్నప్పుడు అందరూ తన బంధువులే అని గుర్తుకొచ్చి ఒక్కసారిగా నిర్వేదానికి గురై యుద్ధం మానేస్తాను అన్నటువంటి సందర్భంలో రథసారథైనటువంటి కృష్ణుడు నువ్వు చేస్తున్నది ఏమీ లేదు, నీ చేత చేయిస్తున్నటువంటిది నేను అంటూ ఓవరాల్గా అసలు కర్త కర్మ క్రియ అంటే ఏంటి, ఒక మనిషి యొక్క బాధ్యత ఏంటి అని చెప్పిందే మా భగవద్గీత. నీదంటూ ఏదీ ఉండదు, అంతా నీ చేత నడిపించేవాడిని నేనే అని చెప్పినటువంటి ఆ భగవద్గీతకు సంబంధించి గీతా సారం ఆనాడైతే ఏ గిన్నిస్ బుక్లు లేవు కాబట్టి ఎక్కలేదు. కానీ ఇప్పుడు గీతా పారాయణం మాత్రం గిన్నిస్ రికార్డు ఎక్కింది. గీతా జయంతి సందర్భంగా మధ్యప్రదేశ్లోని భోపాల్లో బుధవారం నిర్వహించిన గీతా పారాయణ కార్యక్రమానికి గిన్నిస్ ప్రపంచ రికార్డు లభించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో లాల్ పెరేడ్ మైదానంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 6000 మంది భక్తులు గీతాపట్టం చేశారు. దీంతో ఈ కార్యక్రమం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది. ఈ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర సీఎం మోహన్ యాదవ్ మాట్లాడుతూ వచ్చే 3 ఏళ్లలో రాష్ట్రంలో గీతాభవన్లు నిర్మిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని గోశాలను ఇక మీద రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టు కూడా ప్రకటించారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి. మన దగ్గర ఇక్కడ తిరుపతిలో అవసరమైతే కూడా గోశాలకు సంబంధించి ఏం తేల్చట్లేదు, అక్కడ గోశాలలు ప్రభుత్వం నిర్వహించడానికి రెడీ అవుతుంది.